శ్రీమాత్రే నమః. నేనిప్పుడు చూపించే బ్లాక్ బీడ్స్ అయితే ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ వేర్‌కి కూడా సూపర్‌గా ఉంటుందండి. ఆఫీస్ గోయింగ్ గర్ల్స్‌కి కూడా సూపర్‌గా ఉంటుంది. హెవీ మంగళసూత్ర వేసుకునే కన్నా ఇదైతే చాలా ట్రెండీ లుక్ అయితే వస్తుంది. మేకింగ్ కూడా ఈజీ ప్రాసెస్‌గానే ఉంటుంది. ఇదైతే నేను ముందుగా బ్లాక్ బీడ్స్ అయితే నెక్ వరకు లెంత్ చూసుకొని దానికైతే జంప్ లాక్ వేసేసి ఫిష్ హుక్ అనేదైతే అటాచ్ చేశాను. ఇక్కడ మనకి ఏంటంటే కింద పోకీ డ్రాప్స్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే మనం చిన్న పెండెంట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు గుంట పుస్తులు అలాంటివి వేసుకోలేని వారు ఇలాగా ట్రెండీగా అయితే వేర్ చేయొచ్చు. లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంది. నేను యాక్చువల్గా అయితే ఇది షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసి తర్వాత ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ చిన్న ఇష్యూ వల్ల అయితే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే ఫిష్ హుక్ అనేది అటాచ్ చేశాను. తర్వాత కింద పోకీ డ్రాప్స్ అనేవి అటాచ్ చేశాను. ఇవి నేను ఆల్రెడీ ఒక బ్లాక్ బీడ్స్ చైన్కి చేశాను, అప్పుడే ఈ మెటీరియల్ కూడా తెప్పించాను. 4 అయితే పోకీ డ్రాప్స్, 2 బ్లాక్ బీడ్స్కి, ఇంకొకటి చంద్రహారం గొలుసు వేశాను, దానికైతే అటాచ్ చేశాను. ఫస్ట్ ఇలాగా ఒకదానికైతే జంప్ లాక్తో వేశాను, ఇంకో దానికి సెట్ అవ్వలేదని కట్టుతీగ ఉంటుంది కదా, కొత్తిమీర అంటారు, దాంతో అయితే ట్విస్ట్ చేసేసి ఎడ్జ్ అనేది గుచ్చుకోకుండా కట్ చేసేసాను. నెక్స్ట్ చంద్రహారం గొలుసు కూడా మనకి లెంత్ ఎంత కావాలి అనేది కట్ చేసుకుని వాటికైతే నేను జంప్ లాక్స్ వేశాను. మనం హుక్స్ ఉంటాయి కదా, వెనక హుక్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఏంటంటే ఫిష్ హుక్ అనేది అటాచ్ చేశాను. ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. మనం బ్లేజర్స్ అవి వేసుకుంటారు కదా కొంచెం అఫీషియల్స్, అలాంటప్పుడు సింపుల్గా ఇలాంటిది వేసుకుంటే సూపర్ లుక్ ఉంటుంది. ఇక మనకి కింద డ్రాప్స్ అనేవి మన ఇష్టము, కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను కొత్తిమీరతోటే చుడుతున్నానండి జంప్ లాక్ అనేది, ఎందుకంటే చంద్రహారం గొలుసుకు అనేది సన్నగా ఉంటుంది హోలు, దానికోసం అయితే నేను కొత్తిమీరతోటే ట్విస్ట్ చేసేసి కట్ చేసేసాను. మనం కట్టుతీగతో అయినా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఈజీగా అయితే అయిపోతుంది కాబట్టి కొత్తిమీరతో వేశాను. ఇక్కడ 3-4 హుక్స్ అనేవి పెట్టాను, ఎందుకంటే అడ్జస్ట్మెంట్కి ఉంటుందని. నేను ఎగ్జాక్ట్గా అయితే చూడలేదు మెజర్మెంట్, అందుకోసం 3 హుక్స్ అయితే ఎక్స్ట్రాగా ఉంచాను. ఇలాగా 2 చైన్స్ అయితే చంద్రహారం గొలుసు పెట్టాను. వీటికి కూడా పోకీ డ్రాప్స్ అనేవి అటాచ్ చేసేసాను. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఈ 4ని అటాచ్ చేస్తూ మనకి ఇంకో కొత్తిమీరతోటే నేను ట్విస్ట్ చేసేసాను అనమాట. అది వీడియోలో కొంచెం రాలేదనుకుంటాను, అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇందులో కస్టమైజేషన్స్ కూడా ఉంటాయి. నాకైతే అనిపించింది మా పాపకి సింగిల్ చైన్ తోటి చేద్దాము, అంటే బ్లాక్ బీడ్స్ అనేవి చిన్నపిల్లలు వేసుకోరు కదా, ఇంకా కాలేజ్ పిల్లలకైతే మనం క్రిస్టల్స్ ఉంటాయి కదా, ఆ క్రిస్టల్స్ చైన్ తోటైనా వేయచ్చు. 1 సైడ్ చంద్రహారం గొలుసు, 1 సైడ్ క్రిస్టల్స్ వచ్చాయనుకోండి, లుక్ అనేది అయితే బాగుంటుంది. మనం ఇదే కొంచెం సింగిల్ లైన్ పెట్టుకుంటే హై అండ్ లో ప్యాటర్న్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే 4 అనేవి కొంచెం పెట్టాను, కానీ హై అండ్ లో ప్యాటర్న్ అంతా ఇదిగా రాలేదు. ఇదిగోండి, ఇక్కడ కూడా కొత్తిమీరతోటి చుట్టేశాను. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఎలాంటి కస్టమైజేషన్స్ కావాలన్నా కూడా నన్నకైతే కాంటాక్ట్ అవ్వండి. నాకు ఇంకా 42 సబ్స్క్రైబర్స్ అయితే వస్తే 1K అవుతుంది. సో చూసిన అందరూ కూడా కొంచెం కామెంట్ అండ్ లైక్ చేశారనుకోండి, యూట్యూబ్ అనేది అయితే పుషప్ చేసి కొంచెం రీచ్ అవుతుంది. 1K సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, మానిటైజేషన్కి దగ్గరలో ఉంటా అని. ఇదిగోండి, ఇలాగా 4 అయితే లెంత్ చూసుకుని నేను కొత్తిమీరతోటి 4ని అటాచ్ చేసి అయితే క్లోజ్ చేసేసాను. అది డీటెయిల్డ్గా వీడియో తీద్దామనుకున్నాను, కానీ ఏమైందంటే కెమెరా నుంచి పక్కకు వెళ్ళిపోయింది హ్యాండ్ అనేది, నేను చూసుకోలేదు, ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను. ఇదిగోండి, ఇలాగా బ్లాక్ బీడ్స్లోంచి నెక్స్ట్ చంద్రహారం నుంచి అయితే వేసేసాను. నెక్స్ట్ ఇంకొంచెం హై అండ్ లో ప్యాటర్న్ పెట్టచ్చు, కానీ ఇది కూడా బాగుంది. ఫైనల్ లుక్ అయితే చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.